తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. టీడీపీ రాజ్యసభ సభ్యులు ఎవరనే దానిపై ఉత్కంఠ వీడింది. 3 పెద్ద సభ స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. భాష్యం రామకృష్ణ, సానా సతీష్ పేర్లు ముందే ఖరారైనప్పటికీ 3వ స్థానానికి బీసీ నేత యువకుడైన చింతకాయల విజయ్ని పార్టీ ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేశారు. అభ్యర్థులను ఇంటికి పిలిచి అభినందనలు తెలిపారు. అభ్యర్థులకు స్వయంగా బీఫారాలు అందజేశారు. సామాజిక సమతూకం పాటిస్తూ అంకిత భావంతో పార్టీ కోసం పనిచేస్తున్న వారికి, యువతకు పెద్దపీట వేస్తూ తెలుగుదేశం రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. భాష్యం రామకృష్ణ, సానా సతీష్ల పేర్లను పార్టీ అధినేత చంద్రబాబు ముందే ఖరారు చేసినప్పటికీ 3వ స్థానానికి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగింది. చింతకాయల విజయ్తో పాటు సీనియర్ నేత వర్లరామయ్య పేర్లు చివరి వరకు పరిశీలనలో ఉన్నాయి. బీసీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించడంతో పాటు యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో విజయ్ వైపే పార్టీ మొగ్గు చూపింది. 2019-2024 మధ్య టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐటీడీపీ ఇన్ఛార్జిగా చింతకాయల విజయ్ కీలక పాత్ర పోషించారు. అప్పట్లో జగన్ సర్కార్ తెలుగుదేశం కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించినప్పుడు వారికి పార్టీ తరఫున న్యాయపరంగా సహాయం అందించడంతో పాటు చురుగ్గా వ్యవహరించారు. విజయ్ తండ్రి అయ్యన్న పాత్రుడు శాసనసభాపతిగా ఉన్నప్పటికీ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా విజయ్ అందించిన సేవలు ఆయన అభ్యర్థిత్వంపై అధినేత మొగ్గు చూపడానికి దోహదపడ్డాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో అయ్యన్న పాత్రుడి కుటుంబం వేధింపులు ఎదుర్కొంది. 2024 ఎన్నికల్లో విజయ్ అనకాపల్లి లోక్సభ టికెట్ ఆశించినప్పటికీ నాటి రాజకీయ సమీకరణాల వల్ల అవకాశం దక్కలేదు. అంతకుముందు 2014-2019 ఎన్నికల్లోనూ విజయ్ పోటీ చేసేందుకు సిద్ధమైన సమీకరణాల వల్ల సాధ్యపడలేదు. కుమారుడికి రాజ్యసభ అవకాశం ఇవ్వాలని అయ్యన్న పాత్రుడు ఈసారి గట్టిగా కోరడంతో సీనియర్ నాయకుడిగా ఆయన విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకుని విజయ్ను ఎంపిక చేశారు. విజయ్ ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. విద్యావేత్త, భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ టీడీపీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి అన్ని విధాలా అండగా నిలిచారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ సంస్థాగత నిర్మాణం, శిక్షణ వంటి వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఆయన సంస్థలపై అనేక వేధింపులకు పాల్పడినప్పటికీ పార్టీ కోసం గట్టిగా నిలబడ్డారు. 2024 ఎన్నికల్లో ఆయన గుంటూరు లోక్సభ టికెట్ ఆశించిన వేర్వేరు సమీకరణాల వల్ల దక్కలేదు. అయినా పార్టీని అంటిపెట్టుకుని సేవలందించారు. భవిష్యత్తులో న్యాయం చేస్తామని ఆయనకు అప్పట్లోనే చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు రాజ్యసభకు ఎంపిక చేశారు. కాకినాడకు చెందిన సానా సతీష్ 2024 ఎన్నికల్లో లోక్సభ టికెట్ ఆశించారు. వివిధ రాజకీయ సమీకరణాల వల్ల టికెట్ లభించలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక 2024 డిసెంబరులో మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికలో సతీష్ పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఆ పదవిలో ఆయన 1.5 ఏళ్ల పాటే ఉన్నారు. క్లిష్ట సమయాల్లో పార్టీకి ఆయన అండగా ఉండటం సహా సామాజిక సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకుని మరోసారి రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించారు. సానా సతీష్ ప్రస్తుతం టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడిగానూ ఉన్నారు. రాజ్యసభ స్థానాల కోసం పార్టీలో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ సామాజిక సమీకరణాలు, పార్టీకి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ ఈ ముగ్గురిని రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసింది. రాష్ట్రం నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వగా టీడీపీ 3, జనసేన 1 తీసుకున్నాయి. జనసేన అభ్యర్థిగా లింగమనేని రమేష్ శనివారం నామినేషన్ వేశారు. టీడీపీ అభ్యర్థులు 3 సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. శాసనసభలో ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా 4 రాజ్యసభ స్థానాలు కూటమికే దక్కనున్నాయి.